ఒక మనిషి, ఒక ప్రశ్న, ఒక దేశం. మీరు ఒకరోజు నిద్రలేచారనుకోండి. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని మీకు అనిపించింది. మీరేం చేస్తారు? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారా? ఒక నిరసనలో పాల్గొంటారా? లేక మీ ప్రాణాలనే పణంగా పెడతారా? భారతదేశంలో ఒక వ్యక్తి మూడో దారిని ఎంచుకున్నాడు. అతని చేతుల్లో ఆయుధాలు లేవు, అధికారము లేదు, రాజకీయ పదవి లేదు. అతని దగ్గర అంతా ఉన్నది ఒకటే, తాను నమ్మిన నిజం. ఇదే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం మంచుతో నదులను సృష్టించాడు, వేలాది రైతుల జీవితాలను మార్చాడు. ప్రపంచం అతన్ని గొప్ప ఆవిష్కర్తగా గౌరవించింది. కానీ ఈరోజు అదే వ్యక్తి ఒక ఆసుపత్రి మంచంపై ఎందుకున్నాడు? ఒక శాస్త్రవేత్త, ఒక విద్యావేత్త తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది సోనం వాంగ్చుక్ జీవిత చరిత్ర కాదు. ఇది ఒక ప్రశ్న కథ, ఒక పోరాటం కథ, ఒక మనిషి ఒక దేశాన్ని ప్రశ్నించిన కథ. ఇది సోనం వాంగ్చుక్ కథ. ఈ కథ మంచు కొండల్లో పుట్టిన ఒక ప్రశ్న నుంచి మొదలవుతుంది. హిమాలయాల పర్వతాల మధ్య ప్రపంచాన్ని దాదాపు దూరంగా ఉన్న ఒక ప్రాంతం లడాక్. చలికాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు -30°C వరకు పడిపోతాయి. 6 నెలల పాటు మంచు మాత్రమే కనిపిస్తుంది. చాలా గ్రామాలకు రోడ్లు కూడా ఉండేవి కావు. ఆధునిక సౌకర్యాలు కూడా చాలా తక్కువే. అలాంటి ప్రాంతంలో 1966 సెప్టెంబర్ 1న సోనం వాంగ్చుక్ జన్మించాడు. కానీ ఆ రోజు ఆ చిన్నారి ప్రపంచాన్ని మార్చబోతున్నాడని ఎవరికీ తెలియదు. అలాంటి వాంగ్చుక్ 9 ఏళ్ల వరకు స్కూల్కి వెళ్ళలేదని మీకు తెలుసా? ఈరోజు ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు ఆయనని ఆహ్వానిస్తున్నాయి. కానీ చిన్నప్పుడు ఆయనకు స్కూల్కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన గ్రామంలో స్కూల్ లేదు. కాబట్టి 9 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మే ఆయన టీచర్. పుస్తకాలు చాలా తక్కువ. కానీ ప్రకృతి ఆయన మొదటి తరగతి గది, పర్వతాలు ఆయన మొదటి గురువులు. 9 ఏళ్ల వయసులో చివరకు స్కూల్లో చేరాడు. కానీ అక్కడ మరో సమస్య ఎదురైంది. ఇంట్లో లడాఖీ భాష మాత్రమే మాట్లాడేవారు. స్కూల్లో మాత్రం ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ. టీచర్ ఏమి చెబుతున్నారో అర్థం కాలేదు, పుస్తకాలు అర్థం కాలేదు, పరీక్షలు రాయలేకపోయాడు. కొంతమంది ఈ పిల్లవాడు తెలివి తక్కువ అని కూడా అనుకునేవారు. కానీ సమస్య పిల్లవాడిలో లేదు, వ్యవస్థలో ఉంది. ఈ అనుభవమే తర్వాత భారతదేశ విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా చేసి, ఆ తర్వాత అందరూ సమస్యని చూశారు, ఆయన మాత్రం పరిష్కారాన్ని చూశాడు. పెద్దయ్యాక ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీర్ అయిన తర్వాత మంచి ఉద్యోగం చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, పెద్ద కంపెనీలో చేరొచ్చు. కానీ ఆయన వెనక్కి వచ్చాడు, లడాఖ్కి వచ్చాడు. ఎందుకంటే ఒక ప్రశ్న ఆయనను వెంటాడుతోంది. నేను ఒక్కనే విజయవంతం అయితే ప్రయోజనం ఏమిటి? నాలాంటి వేలాది మంది పిల్లల పరిస్థితి మారకపోతే నేను చదివిన చదువుకి అర్థం లేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నలోంచి పుట్టిందే సెక్మోల్. 1988లో కొంతమంది యువకులతో కలిసి ఆయన ఒక సంస్థను ప్రారంభించాడు. ఇది సాధారణ స్కూల్ కాదు. ఇక్కడ పుస్తకాలు మాత్రమే చదవరు, ఇళ్లను నిర్మిస్తారు, సోలార్ సిస్టమ్స్ అమర్చుతారు, వ్యవసాయాన్ని నేర్చుకుంటారు, మిషన్లను రిపేర్ చేస్తారు, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఒకటే, చదువు అంటే మార్కులు కాదు, జీవితాన్ని మార్చే సామర్థ్యం. అలా వచ్చిందే ఆ స్తూప. లడాఖ్లో ఒక విచిత్రమైన సమస్య ఉంది. చలికాలంలో నదులు మొత్తం మంచుగా మారిపోతాయి. వేసవి వచ్చేసరికి రైతులకు నీరు ఉండదు. సంవత్సరాలుగా అందరూ ఈ సమస్యతోనే జీవించారు. కానీ సోనం వాంగ్చుక్ ఒక కొత్త ప్రశ్న అడిగాడు. ఈ మంచునే నిల్వ చేస్తే, వేసవిలో కరిగేలా చేస్తే? అక్కడే పుట్టింది ఐస్ స్తూప. ఒక మంచు గోపురం ప్రకృతితో పోరాడకుండా ప్రకృతినే ఉపయోగించి నీటిని భద్రపరిచే అద్భుతమైన ఆలోచన. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేయలేని పనిని ఒక సాధారణ ఆలోచన చేసింది. ఇప్పుడు మనం గుర్తించలేని ఆయన గొప్పతనాన్ని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు వచ్చాయి, అవార్డులు వచ్చాయి. రామన్ మ్యాగ్నెసే అవార్డ్, రోలెక్స్ అవార్డ్, అంతర్జాతీయ గుర్తింపులు. కానీ ఆయన మాత్రం మళ్ళీ లడాఖ్కే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు అవార్డుల కంటే ప్రజల జీవితాలే ముఖ్యం. మరి అలాంటి ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఎందుకు వినిపిస్తున్నారు?
ఎందుకంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై, పోటీ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. రోజులు గడిచాయి. ఆరోగ్యం క్షీణించింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి తరలించారు. దేశమంతా మరోసారి ఆయన గురించి మాట్లాడడం ప్రారంభించారు. మరి ఆయన పోరాటం ఎవరి కోసం? భారత యువతకు నా ఒక ప్రశ్న. మన దేశంలో ఒక శాస్త్రవేత్త, ఒక విద్యావేత్త, ఒక ఆవిష్కర్త తన కోసం కాదు, మన భవిష్యత్తు కోసం పోరాడుతున్నప్పుడు మనం కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోవాలా? సోషల్ మీడియాలో ఒక పోస్టును వైరల్ చేయడానికి మనం కొన్ని నిమిషాలు కేటాయిస్తాం, కానీ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? సోనమ్ వాంగ్చుక్తో మీరు ఏకీభవించవచ్చు, లేక ఏకీభవించకపోవచ్చు, కానీ ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా ఆలోచించండి. ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి తాను నమ్మిన విలువల కోసం పోరాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? మార్పు ఎప్పుడూ ఒక మనిషితోనే ప్రారంభమవుతుంది, కానీ అది విజయవంతం కావాలంటే ఆలోచించే యువత అవసరం. భారత యువతగా మనం కేవలం వార్తలు చూస్తామా, లేక ప్రశ్నలు అడిగి నిజాలను తెలుసుకొని బాధ్యతతో ఆలోచించే పౌరులం అవుతామా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చర్చించండి, కానీ గౌరవంగా. ఎందుకంటే ఒక బలమైన దేశం భిన్నాభిప్రాయాలను గౌరవించే పౌరులతోనే నిర్మించబడుతుంది. జై హింద్.